రవికిరణ్, నేనేమంటానంటే రవికిరణ్ అనేవాడు నీ పెయిడ్ వర్కర్, సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకున్నాడు. అసెంబ్లీ భవనం, శాసన మండలి భవనం, రాజ్యాంగంలో జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, దాంట్లో ఒక భవనాన్ని పెద్దలకు మాత్రమే అని చెప్పి ముద్దులు పెట్టుకునే సీన్ పెట్టి అసభ్యంగా చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే రెచ్చిపోయి మాట్లాడారు మీరు మీ మీడియా. కొత్తపల్లి గీత విషయంలో 2014లో చర్లపల్లి జైల్లో 15 రోజులు జైల్లో ఉండిచ్చినాడు అదే రవికిరణ్. ఒక క్రిమినల్ని మీరు తీసుకొని ఒక క్రిమినల్ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు వార్నింగ్ ఇస్తారు. విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, 3 ఆఫీసర్ల పేర్లు చెప్పి వార్నింగ్ ఇస్తారు. సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణని ఫోన్లోకి తీసుకొని ఎదురుగా కెమెరా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. అసలు ఏందనండి డెమోక్రసీలో మీకు ఒక్కటైనా సాంప్రదాయబద్ధంగా గతంలో రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం ఒక్కరోజైనా మీరు ఆలోచించారా అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటాను. నేను చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎవడైనా సరే సోషల్ మీడియాలో వాడు తెలుగుదేశం వాడు కానీ వైకాపా వాడు కానీ ఎత్తి బొక్కలో తేయండి. వ్యక్తిత్వాలని కించపరిచే విధంగా, మనసుని గాయపరిచే విధంగా ఎవడైనా సరే సోషల్ మీడియాని వాడుకుంటే ఎత్తి బొక్కలో తేయండి. వాడు ఎవడైనా, ఏ పార్టీ వాడైనా కానీ గమ్ముగా చూస్తూ ఊరుకుంటే మితిమీరిపోతూ ఉంది. కుటుంబాలు ఈ సోషల్ మీడియా వల్ల గాయపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మంచి పద్ధతి కాదు. సోషల్ మీడియా అంటే ఎవరు ఉండాలా? వాలంటీర్స్ ఉండాలా, సర్వీస్ చేసేవాళ్ళు ఉండాలా, ప్రజల్ని చైతన్యం చేసేదానికి పనికి రావాలి. అంతేగాని ఏదో ఒక పెయిడ్ వర్కర్స్ని ఒక 10 మందిని పెట్టుకొని జీతాలు ఇచ్చేసేసి ఆ పార్టీని, ఆ గవర్నమెంట్ని బద్నాం, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని టార్గెట్ చేసేస్తే పతనం అయిపోతే మీరు పైకెక్కి కూర్చోవాలనుకోవటం సోషల్ మీడియా ద్వారా ఇది నీచమైన ఆలోచన. స్వస్తి చెప్పండి అని చెప్తుండా రేపు